ఓపెన్ బియ్యం తీసుకురాయి అని పంపించిన. ఏందవ్వా నీకు ఇంకా అర్థమైతలేదా? వాళ్ళిద్దరి మధ్యలో ఏమో ఉన్నది. ఏమైందే అయిపోయినా నీ రాసలీలలు? నేనైతే అసొంటిది అని కాదు, అక్రమ సంబంధం అంట పెడుతురన్నా. అంటే నువ్వు మంచిదానివి కానీ చెప్పిన వాళ్ళే లంగలంటావు అంతే కదా? పెద్దమ్మ పని తీరిందా? తీరిందిరా. ఏం పెద్దమ్మ మరి ఇటు ముఖాన్ని అత్తనే లేవు? ఎవరి ఇంటికి పోతే ఏమంటారు, ఇవాళ రేపు ఎవరి ఇంటికి పోతే ఏమున్నదో బయట ఎన్ని చూస్తలేము. తిన్నవా పెద్దమ్మ? తిన్నా అరియాలైంది. పెద్దమ్మ నేను బీడీలకు దారం కట్టన్నా. ఇట్లా ఏమైనా పనుంటే చేసుకోపో బిడ్డ. అయిపోయింది పెద్దమ్మ, కొద్దిగా అది కూడా నేర్చుకున్నట్టు అవుతుందని. కరెంట్ బిల్లు చూడవన్నా చూసినావానే? చూడలే అత్తమ్మ, ఆ పేపర్ ఎక్కడుందో ఏమో, కొద్దిసేపు అయినాక ఎత్తుకుతుంది. గడ సెల్ఫ్ లో పెట్టిన ఎప్పుడు చూస్తావు చెప్పు? లాస్ట్ డేట్ అయిపోయింది అనుకో మళ్ళీ ఫైన్ పడుతుంది. సరే చూసి అప్పటి వరకు కట్టెత్తది అత్తమ్మ. అయ్యో ఇంకా కట్టినే రావులా మీరు సడవాళ్ళు అడి చేస్తారు. నేను మొన్నే కట్టొచ్చిన, ఫైన్ పడదా? ఇక మా ఇంట్లో అంత సోయ ఎక్కడిది? ఎన్నడో చెప్పిన కరెంట్ బిల్లు చూడగాని చూడదా? నాకేమన్నా చదవచ్చా? కట్టెటోడ అవుతుందా పడే? అయ్యో అత్తమ్మ నువ్వు చెప్పినావు కానీ నాకు గుర్తులేదు. ఇయ్యాల చూతతి, రేపు అమ్ముల్ని బడికి పోంగ వడగొట్టి కరెంట్ బిల్లు కట్టొత్తా. అలా చూసినావా? కరెంట్ బిల్లు కట్టిరా అంటే మళ్ళీ రేపు కట్టేస్తారంటే మరి పోయి ఇప్పుడు కట్టేస్తా అన్న ఆరాట ఉన్నా దానికి. సరే ఏ అయితే తీరా, ఇవరి దాకా పొల దగ్గరకు వచ్చినావు, రేపు కడతది, రేపు కడతా అంటది కడతది. చీర ఎక్కడ కొన్నావురా? మంచిగా ఉంది, మంచి మంచి చీరలో కడుతుంది మీ కోడలు. కడతది, దాని చీరలకి ఏంది దానికి ఏంది? దాన్ని అబ్బాయి పంపించిన సొమ్మున్నాయి కదా, మంచి మంచి చీరలే కడతది. మొగోడు చచ్చిపోయింది ఉన్నట్టున్నదా అది? ఆగో ఏందత్తమ్మా, మీ కొడుకు చచ్చిపోయిన కాడికి వెళ్ళి నేను ఎప్పుడన్నా షాపింగ్ మాల్స్ అనుకుంటా తిరిగినా, ఎప్పుడన్నా చీరలు కొన్నానా? నీ కళ్ళ ముందటనే ఉన్నా కదా అత్తమ్మా. ఇవి ఏదో బట్టలు అమ్ములకు చెవులు కుట్టించినప్పుడు వచ్చినాయి, అవే కట్టుకొని ఉంటానా. మరి మొగుడు చచ్చిపోయింది ఎట్లుండాలి అత్తమ్మా ఇట్లా కాకుంటే? అవునే, నీ లెక్కనే తయారు కావాలి. మొగడు చచ్చిపోయినాక 2 నెలలకే మైదాకులు పెట్టుడు, సోకుల చీరలు కట్టుడు, బండి మీద తిరుగుడు, ఇదేనా నీ కథలు? ఇట్లనే తయారవుతారా? ఏందత్తమ్మా నోటికి ఎంత అంత మాట్లాడుతాను? నేను కూడా నీ బిడ్డ సొంతానే కదా. నువ్వు కూడా మావయ్య చచ్చిపోయిన కాడికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటాను, చీర కట్టుకుంటాను. నిన్ను ఎవరన్నా గిట్టనే అంటే నీ మనసు ఎంత బాధపడాలత్తమ్మా? ఎవరు ఉన్నది చూస్తలేదు ఏం లేదు, ఎట్లా పడితే అట్నే మాట్లాడుతాను. అయినా అత్తమ్మ ఇంట్లో పెద్దలను చూసే చిన్నోళ్ళు నేర్చుకుంటారంటారు కదా, అయినా అట్లని నేను నిన్ను చూసి నేర్చుకోలే. కొంచెం ఆలోచించి మాట్లాడత్తమ్మా. ఏంది పిల్ల, మీ అతను గట్లా అంటారా? ఉండి ఉండి గంత మాట అంటివి. అత్తగల్లాడిదో మాట అంటే పడితే ఏం పోతుంది? కాదు పెద్దమ్మ, అత్తమ్మనే ఎప్పుడు చూడు ఏదో ఒక మాట అంటది. నన్ను తెప్పి పొడవంది ఆమెకు రోజు గడవది. ఇప్పుడు గింత విలువలేని మాట అన్నది. అసలు అత్తమ్మని అంటానా నేను చెప్పు? అత్తమ్మనే అన్న అనుకొని ఉంటాన్నా. అత్తమ్మనే ఇట్లా విలువ లేకుండా మాట్లాడినాక నేనేం చెప్పుకోవాలో చెప్పు? కాదు బుజ్జి, అత్తమ్మని గంత మాట అంటే ఇప్పుడు నా ముందట అన్నావు అంటే ఏందో పోతుంది. రేపు రోడ్డు మీద పోతావు, అక్కడ జారుతావు మాట. అత్తగల్లాడితో మాట అంటే పడితే ఏంది? ఇదేనా నువ్వు విలువిచ్చేది? విలువేది నాకెందుకు విలువిస్తుంది? అత్తన్న గౌరవం లేదు, విలువ లేదు దానికి. నోటికి ఎంత అంత మాట్లాడుతుంది. దీన్ని నాకే ఓసి పారేయాలి. అయినా దీన్ని నా ఇంట్లో ఉంచుకోవడమే తప్పు. సక్కరు నా ఇంట్లోకి వెళ్ళాడు. అగో ఏందత్తమ్మా ఎప్పుడు చూడు ఇంట్లోకి వెళ్ళిపో అంటారు. నేను ఎందుకు పోవాలి చెప్పు పెద్దమ్మ? నేను ఎందుకు పోవాలి చెప్పు? ఇలా కొడుకు నన్ను పెళ్లి చేసుకోలే, నా మెడలో తాళి కట్టలే, నాకు బిడ్డ పుట్టింది. ఆయన వేసుకున్నప్పుడు ఈ ఇంట్లో చచ్చినట్టు నేను వాడు ఉండాలి. కష్టమో నష్టమో చేసుకుంటా బతుకుతా అని చెప్పిన. ఇంకెంతగానో చెప్పాలా చెప్పు? ఎప్పుడు నోరు తెస్తే చాలు పో పో పో. భర్త చచ్చిపోయిన వాళ్ళంతా అమ్మగారింటికన్నా ఉన్నారా? అట్లా అంటే నిన్ను కూడా మీ అత్తలో కొట్టిందా చెప్పొద్దమ్మా? ఎప్పుడు చూడు కళ్ళల్లో పెట్టుకుంటాను. నేనేం తప్పు చేసినాను? చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? అది దీనికి రోజు 3 పూటల తిండి పెట్టడే ఎక్కువ అవుతుంది. అందుకే కదా కదా మాట్లాడతలేదు దానికి. దాని అమ్మగారిని పిలిపించి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నాకు మాట్లాడటం లేదు.
మౌనిక మౌనిక ఉన్నవారా? అంగన్వాళ్ళ పేరు రాయించుకున్నావా? లేదు మేడం, 2 రోజుల తర్వాత పోతా అనుకో. మరి 2 నెలలు 3 నెలలు పడుతున్నాయి కదా, రాయించుకోవాలి కదా. అవును మేడం. మీ ఆయన పేరు ఎప్పుడు? శ్రీనివాస్. మీ పాపకి ఎన్ని ఇయర్స్? 5 years. పెద్ద ఆపరేషన్ చిన్న ఆపరేషన్? నార్మల్. పెద్ద ఆపరేషన్ అయింది. ఈ మధ్యలో ఏమన్నా ఆపరేషన్లు అయినాయి? లేదు మేడం. 2 నెలలు 3 పడుతున్నాయి. ఇంజక్షన్ పడాలి, వేయించుకోవాలి కంపల్సరీ. అంగన్వాళ్ళ పేరు రాయించుకున్నావా? సరే మేడం, వచ్చి రాపించుకుంటా. కాలుష్యం టాబ్లెట్స్ వాడుతున్నావా? లేదు మేడం, వాడతలేను. వాడాలి కదా మరి. వాడతా. నేనే అద్దాం అనుకున్నా మేడం. ఒక ఫోన్ చేసినా మంచిగా ఉండు, నేనే అటు అద్దను. అంగన్వాడికి వెళ్ళి పేరు రాయించుకో, అక్కడ అన్నీ వస్తాయి నెలకి. సరే, బీపీకి ఇట్లా చెక్ చేసుకున్నావా? లేదు మేడం, పెద్ద పాప ఇప్పుడైతే ఏం లేవు. ఇప్పుడు ఇంకా బ్లడ్ టెస్ట్ ఇట్లా ఏం చేయించుకోలే. సరే, కాలుష్యం టాబ్లెట్స్ వాడు. హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకొని టాబ్లెట్లు ఇస్తాం, వాడు. సరే. అమ్మో, అత్తమ్మ లేని టైంలో వచ్చిందే నయమైంది. ఈ ముచ్చట అత్తమ్మ వెళ్తే ఎట్లుండు? అయినా రోజులు గడుతూనే ఉన్నాయి. ఎట్లా చేసి అత్తమ్మకి చెప్పే ప్రయత్నం చేయాలి. హలో హలో, వినబడతలేదు. హలో, ఓ పోరి, సౌండ్ తక్కువ పెట్టరు. అదే ఏమైనా సెల్లులో మూతి పెట్టుంటావు. ఈ ఫోన్ మాట్లాడతా వినబడతలేదు. నిన్నే చెప్పేది. సౌండ్ తక్కువ పెట్టు. ఏంటమ్మా, చిన్న పోరాను కూడా చూడకుండా ఎట్లా పడతా కొడతానవేంది? ఏంటిది కొట్టేది? ఫోన్ మాట్లాడుతుంటే మాట్లాడనిస్తలేదు బిడ్డ. ఏంటమ్మా, ఏమైనా కోపం ఉంటే నా మీద తీసుకో, నా బిడ్డ మీద కాదు. అరే, మనిషి కాదని చెప్తాను వినబడతలేదు నీకు? మా అక్క ఫోన్ చేసింది, ఏదో ఆపతున్నదని. ఫోన్ మాట్లాడుతుంటే ఒకటే సౌండ్ పెడుతుంది చెవులలో గుయ్యి అని. ఇంట్లో పిల్లల కంటే ఆపత్తి ఎక్కువ అయిపోయినాయా? అసలు నువ్వు తల్లివేనా? నీ కొడుకుని ఎట్లా కన్నా? చిన్న పిల్లలు కూడా పిల్లలను మాటలు మంచిగానే అమ్మ. నువ్వు ఏం మాట్లాడుతున్నావే? ఎట్లా కన్నావని మాట్లాడుతున్నావు? మరి కాదా? నీ ఇంట్లో పిల్లలు నువ్వు అట్లనే కొడతావా? కొట్టద్దా మరి? కొట్టకపోతే ఎట్లా భయం అవుతుంది? వాళ్ళకు భయం ఉండద్దా? సెల్ అంటే ఒత్తుకుంటుంటావా? నువ్వు టీవీ చూసుకుంటుంటే నీ బిడ్డ సెల్ ఒత్తుకుంటుంటది. ఇప్పుడు ఏమైనా నీకు అంతా ఏం పడిపోయినా అట్లా ఎత్తానా? అదే మరి నీ దగ్గర కూర్చుంటే పట్టుకోపోయినావు, ఇంట్లో బయట కూర్చుంటే పెట్టినావు. అబ్బో, నానమ్మ అని రక్త సంబంధమే లేదు అసలు నీ దగ్గర. నువ్వు ఎట్లాంటి మనిషి నాకైతే అసలుకి అర్థమైతలేదు. నన్ను ఓర్తలేవు, నా బిడ్డను ఓర్తలేవు. ఏం మనిషి వారు మాట్లాడతానేంది నువ్వు? ఎంతకంటే మాట్లాడా? రక్త సంబంధం అని అనుకోకపోతే నీకు తిండెట్లా పెడతారా? నేను నీ బిడ్డని నిన్ను కూర్చుని పెట్టి సాత్తలేనా? ఏమన్నా అంటే చాలు, ఇంట్లోకి వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో, ఇంట్లోకి వెళ్ళిపో అంటే మీ కొడుకు నన్ను పెళ్లి చేసుకోలే, నాకు ఈ ఇంట్లో అధికారం లేదా? నాకు బిడ్డ ఉంది. పోని అన్ని తీర్లో అత్తమ్మని అవుతుంది. ఎన్నన్నా కానీ అత్తమ్మని దగ్గర తీస్తా, నీ కాళ్ళ కడ పడుందామని నేను అనుకుంటాను. అసలు దానికి పో 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 పో. ఓ పిచ్చి పోకుందానా, నా కొడుకు వేసుకున్నాడు కాబట్టి నీ బిడ్డను నిన్ను నా ఇంట్లో కూర్చుని పెట్టుకొని సాదుకుంటానా? ఈ సెల్లు బంద్ చేయి బిడ్డ అని చెప్పినా, బంద్ చేయలేదు. ఓ మాటను తప్ప అని అంత లేదా నాకు? ఎప్పుడన్నా కొట్టినా మా అత్తమ్మ? ఆయన చనిపోయిన అక్కడికి నా బిడ్డ మీద చేసినమా? ఎందుకత్తమ్మ ఇట్లా చేస్తాను? నచ్చకపోతే ఇంట్లోకి వెళ్ళి పో అంటాను. అంటే పిల్లలను కొట్టకుంటే భయం ఎట్లుంటా చెప్పు? భయం ఉంటదానే? అంటవత్తమ్మా, అంటావు. ఏం చూసుకుంటాను చెప్పు ఒకసారి? పిల్ల ఏదో సెల్లి చూసుకుంటా, చిన్న పిల్ల చెప్పచ్చు. ఇంట్లో ఉన్నంత మాత్రాన మనుషులు లెక్క చూస్తున్నావా? కుక్క గంట హీనంగా చూస్తున్నావు. నీ కొడుకు అవతల వాడేమో కానీ మా బతుకులన్నీ అంగడైపోయినాయి. కుక్క కంటే హీనంగా చూస్తానా అని అంటాను. కుక్కకు వారేసినట్టు పాసిపోయింది వారెత్తన్నా, ముక్కిపోయింది వారెత్తన్నా మీకు? అవునత్తమ్మా, అవును. ఊకే ఊకే వెళ్ళిపో అంటే ఈ ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. ఇంత కఠినంగా ఎవరు ఉంటారా అత్తమ్మ? ఈ మాటలు ఏంటత్తమ్మా? నీ బిడ్డ అయితే నువ్వు ఇట్లా చెకప్ కత్తనని రాలేదు. 2 నెలలు 3 నెలలు అంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది కదా, రావాలి కదా కంపల్సరీ. దేనికి చెకప్? ఏందమ్మా, మీ ఇంట్లో విషయాలు మీకు తెలియదా? మీ కోడలు కడుపుతోనుంది. ఏంది? నా కోడలు కడుపుతోటి ఉందా? నా కొడుకు చచ్చిపోయి 2 నెలలు అవుతుంది. దానికి కడుపు ఎట్లయితుంది?